ఈరోజు మనం ఏసీ కరెంట్ అంటే ఏంటి, డీసీ కరెంట్ అంటే ఏంటి, వీటి మధ్య మనం తేడా అయితే ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా చూద్దాము. సో మన ఇండియన్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 50 హెర్ట్జ్ అనమాట. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడే అర్థమవుతుంది. ఇప్పుడైతే మనం ఏసీ కరెంట్ అంటే ఏంటి, డీసీ కరెంట్ అంటే చూద్దాము. సో ముందుగా మనం ఏసీ కరెంట్ అంటే ఏం చూద్దాము. సో ఏసీ కరెంట్ అంటే ఆల్టర్నేటివ్ కరెంట్, అంటే ఆల్టర్నేటివ్ కరెంట్ అనమాట. ఆల్టర్నేటివ్ అంటే అర్థం ఏమంటే 1 by 1 సైకిల్స్ అనేవి వస్తాయన్నమాట. సో దాన్ని మనం ఆల్టర్నేటివ్ అంటాం అనమాట. సో మీరు ఈ వీడియోలో గమనించినట్లయితే 1 by 1 సైకిల్స్ అనేవి రావడం జరుగుతుంది. అంటే పాజిటివ్ హాఫ్ సైకిల్, నెగిటివ్ హాఫ్ సైకిల్ అన్నమాట. ఈ పాజిటివ్ హాఫ్ సైకిల్స్, నెగిటివ్ హాఫ్ సైకిల్స్ ఎలా వస్తున్నాయంటే 1 by 1 అనేది రావడం జరుగుతుంది. అంటే ఆల్టర్నేట్ గా 1 by 1 రావడం జరుగుతుంది. అందుకే మనం ఆల్టర్నేటివ్ కరెంట్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇండియన్ ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్ అన్నాం కదా, అంటే ఒక సెకండ్ కి 50 సైకిల్ వస్తాయి. అందుకే మనం ఇండియన్ ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడైతే మన వీడియోలో చూసాం కదా 1 by 1 అనేది సైకిల్స్ అనేవి రావడం జరుగుతుంది. సో దీన్నే మనం ఆల్టర్నేటింగ్ కరెంట్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే సైకిల్స్ అనేవి ఆల్టర్నేట్ గా వస్తున్నాయి కాబట్టి, అంటే పాజిటివ్ హాఫ్ సైకిల్, నెగిటివ్ హాఫ్ సైకిల్. ఇప్పుడైతే మనం డీసీ కరెంట్ గురించి అయితే చూద్దాము. సో డీసీ కరెంట్ అంటే డైరెక్ట్ కరెంట్ అని అర్థం అనమాట. డీసీ కరెంట్ లో ఫ్రీక్వెన్సీ అనేది ఉండదు అనమాట. ఫ్రీక్వెన్సీ అనేది జీరోగా ఉండడం జరుగుతుంది. డీసీ కరెంట్ యొక్క అర్థం ఏమంటే, డీసీ కరెంట్ అనేది ఒకే దిశలో ప్రయాణిస్తుంది. ఎప్పుడైతే మనకి సైకిల్స్ లేవో ఫ్రీక్వెన్సీ అనేది కూడా మనకి జీరో ఉండడం జరుగుతుంది. ఒకే దిశలో కరెంట్ ప్రయాణిస్తుంది. ప్లస్ పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్ అనమాట. ఫ్రీక్వెన్సీ లేకుండా కరెంట్ అనేది డైరెక్ట్ గా వెళ్తుంది కాబట్టి దీన్ని డైరెక్ట్ కరెంట్ అని అంటాం. డీసీ కరెంట్ అనేది ఒకే దిశలో ప్రయాణిస్తుంది కాబట్టి డీసీ కరెంట్ డైరెక్ట్ కరెంట్ అంటాం అనమాట. అలాగే ఏసీ కరెంట్ కి ఫ్రీక్వెన్సీ ఉంటుంది, అది 50 హెర్ట్జ్ లో ఉంటుంది. ఇప్పుడైతే మనం ఏసీకి డీసీకి తేడా అయితే చూద్దాము. ఏసీ కరెంట్ ని లాంగ్ డిస్టెన్స్ వరకు మనం ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు. అలాగే మనం డీసీ కరెంట్ అయితే లాంగ్ డిస్టెన్స్ కి మనం డిస్ట్రిబ్యూట్ చేయలేము, అంటే ట్రాన్స్మిట్ చేయలేము అనమాట. ఏసీ కరెంట్ ని లాంగ్ డిస్టెన్స్ వరకు మనం ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు. అలాగే మనము డీసీ కరెంట్ ని లాంగ్ డిస్టెన్స్ వరకు మనం ట్రాన్స్మిట్ చేసుకోలేము. సో అలాగే మనము చూసుకున్నట్లయితే డీసీ కరెంట్ ని స్టోర్ చేసుకోగలము. ఏసీ కరెంట్ అనేది మనం స్టోర్ అనేది చేసుకోలేము అనమాట. మనం ఏసీ కరెంట్ అనేది స్టోర్ అనేది చేయలేము అనమాట. డీసీ కరెంట్ మాత్రం మనం స్టోర్ చేసుకోగలం విత్ బ్యాటరీ ద్వారా. మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మన ఇంట్లో ఇన్వర్టర్ ఉంటుంది కదా, సో ఆ ఇన్వర్టర్ కు మనకి ప్లగ్ ఉంటుంది కదా, ఆ ప్లగ్ అనేది మన సాకెట్ లో పెట్టినప్పుడు ఏసీ సప్లై రావడం జరుగుతుంది. ఏసీ కరెంట్ ని డీసీ లో కన్వర్ట్ చేసి ఇన్వర్టర్ లో మనం ఇన్వర్టర్ బ్యాటరీలో స్టోర్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మన ఇంట్లో కరెంట్ పోతుందో మనకి బ్యాటరీలో స్టోర్ ఉంటుంది కదా మనకి కరెంట్ అనేది, ఆ కరెంట్ అనేది మళ్ళీ ఇన్వర్టర్ లోకి వచ్చి ఏసీగా కన్వర్ట్ అయ్యి మన ఇంట్లో వాడే వస్తువులు ఏవేవి, ఫ్యాన్స్, లైట్స్, దీనికైతే మనం ఏసీ సప్లై అనేది రావడం జరుగుతుంది. సో మనం ఏసీ కరెంట్ అయితే స్టోర్ అయితే చేయలేము, డీసీ కరెంట్ మాత్రమే స్టోర్ చేయగలము. మన ఇంటికి వచ్చేది ఏసీ సప్లై మాత్రమే. మనకు పవర్ జనరేట్ చేసే వాళ్ళు ఏసీ కరెంట్ మాత్రమే ఇస్తారు, డీసీ కరెంట్ అనేది ఇవ్వరు అనమాట. మనకి ఏసీ కరెంట్ అనేది హై వోల్టేజ్ లో లభిస్తుంది. అలాగే మనకి డీసీ కరెంట్ అనేది లో వోల్టేజ్ లో మాత్రమే మనకి లభిస్తుంది. మన ఇంట్లో వాడే కరెంట్ ఏసీ కరెంట్ మాత్రమే, డీసీ కరెంట్ అయితే యూజ్ చేయము. డీసీ కరెంట్ అనేది హై వోల్టేజ్ లో దొరకదు. ఏసీ కరెంట్ ని ట్రాన్స్మిట్ చేయాలంటే, ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి ట్రాన్స్మిట్ చేయాలంటే మనకి లాసెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి అనమాట. సో డీసీ కరెంట్ అనేది ట్రాన్స్మిట్ చేయాలంటే లాసెస్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ఏసీ కరెంట్ మాత్రమే మనం ప్రిఫర్ చేస్తాము. మన ఇంట్లో వాడే ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కదా, సో ఏసీ ద్వారా ఏవైతే మనకు రన్ అవుతున్నాయి, డీసీ ద్వారా ఏవైతే రన్ అవుతున్నాయో ఇప్పుడు చూద్దాం మనం. సో మన ఇంట్లో వాడే ఎక్విప్మెంట్స్ ఏమంటే జనరల్ గా వాడేటివి ఫ్యాన్ గానీ, కూలర్ గానీ, అలాగే మోటార్ గానీ, సో ఇవైతే మనకి ఏసీతో రన్ అవుతాయి అనమాట. మన ఇంట్లో ఇవి కాకుండా మిగతా వస్తువులు కూడా వాడతాం. అవే మనకి ఏవేవంటే మన కంప్యూటర్ అనేది కానీ, మొబైల్ చార్జర్ కానీ, మొబైల్ కానీ, లేదా ప్రింటర్స్ కానీ, సో సీసీ కెమెరాలు, సో మొబైల్స్ అనమాట. సో ఇవన్నీ మనము డీసీతో రన్ అయ్యేటం అనమాట. ఇవన్నీ మన పిల్లలకి ఇష్టమైనది కూడా టీవీ అనేది కూడా మనకి డీసీతోనే రన్ అవుతుంది. సో మన ఇంటికి వచ్చేది ఏసీ కరెంట్ కదా, డీసీ ఎలా వాడతారంటే, సో మనకి ఫ్యాన్ గానీ, మోటార్ గానీ, కూలర్ గానీ ఇవన్నీ వచ్చేసి మామూలుగా ఏసీతోనే రన్ అవుతాయి అనమాట. దానిలో ఉన్న కాయిల్ ద్వారా రన్ అవుతాయని చెప్పొచ్చు మనం ఏసీ అనేది. సో మనకి మిగిలిన ఏంటంటే సో మొబైల్ చార్జర్లు, మొబైల్లో ల్యాప్టాప్స్, సో ఇవన్నీ కూడా మనకి డీసీతో రన్ అవుతాయి కాబట్టి సో ఇవన్నీ ఎస్ఎంపిఎస్ ద్వారా ఏసీ నుంచి డీసీగా కన్వర్ట్ చేసుకోగలం. సో ఎస్ఎంపిఎస్ అంటే ఫుల్ ఫామ్ ఏమంటే స్విచ్ మోడ్ పవర్ సప్లై. సో ఎస్ఎంపిఎస్ ద్వారా మనం కన్వర్ట్ చేసి మనం డీసీగా మనం వాడుకుంటున్నాం అనమాట. మనం
ఏసీ కరెంట్ నుంచి డీసీగా కన్వర్ట్ చేసుకొని వాడుకుంటున్నాము. డీసీ కరెంట్ అనేది తక్కువగా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే 12 వోల్ట్స్, 5 వోల్ట్స్, 6 వోల్ట్స్ ఇలా ఉంటుంది. అందుకే మనకు డీసీ కరెంట్ అనేది షాక్ అయితే కొట్టదు అనమాట. మనకి ఏసీ కరెంట్ అనేది 220 వోల్ట్స్ నుంచి 250 వోల్ట్స్ మధ్యలో వస్తుంది కాబట్టి సో హై వోల్టేజ్ అనమాట. అంటే మన ప్రకారంగా హై వోల్టేజ్. సో దాన్ని పట్టుకున్నామంటే ఖచ్చితంగా షాక్ అయితే ఉంటుంది. మీరు జాగ్రత్తగా ఉండండి. మనం ఏసీ కరెంట్ అయితే స్టెప్ అప్ గానీ స్టెప్ డౌన్ గానీ చేసుకోవచ్చు. ఎలా చేసుకుంటామంటే మనం స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసి స్టెప్ అప్ గానీ, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసి స్టెప్ డౌన్ గానీ చేసుకోవడం జరుగుతుంది. సో డీసీలో అయితే అలా అయితే ఉండదు అనమాట. ఒకవేళ మనం డీసీ కరెంట్ ని స్టెప్ అప్ గానీ స్టెప్ డౌన్ గానీ చేయాలంటే మనం డీసీని ఏసీగా కన్వర్ట్ చేసి తర్వాత మనం దాన్ని స్టెప్ డౌన్ గానీ స్టెప్ అప్ గానీ చేసుకొని తర్వాత మళ్ళీ డీసీలో కన్వర్ట్ చేసుకోవాలి తప్ప మనం డైరెక్ట్ డీసీ కరెంట్ ని స్టెప్ అప్ స్టెప్ డౌన్ అయితే చేయలేము. సో ఏసీ కరెంట్ అనేది స్టెప్ డౌన్ గానీ స్టెప్ అప్ గానీ ఈజీగా చేసుకోవచ్చు. సో డీసీ కరెంట్ అనేది స్టెప్ డౌన్ స్టెప్ అప్ అనేది చేయలేము అనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు. సో ఏసీ గురించి డీసీ గురించి ఈ వీడియో మీరు పూర్తిగా మీకు అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్.